ఆ రోజు అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతోటి రైతుల దగ్గర ఒక ఫస్ట్ టైం ఒక ల్యాండ్ పూలింగ్ ద్వారా పైసా ఖర్చు పెట్టకుండా భూమి సేకరించి ఒక వరల్డ్ క్లాస్ రాజధానికి ప్లాన్ చేసి దాదాపు 80% కంప్లీట్ చేసి ఆ రోజు గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. అమరావతి రాజధానిగా ఉండాలి, దీనికి నేను పూర్తిగా మద్దతిస్తా ఉన్నాను. అలాగే 30,000 ఎకరాలు కనీసం ఉండాలి అనేది కూడా ఆయన అంగీకరించి ఆ రోజు చెప్పిన మాటల్ని మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాట తప్పాడు, మడను తిప్పాడు. మళ్ళీ అది కాదు, ఎందుకు 3 రాజధానులు ఉండకూడదు, ఎందుకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకూడదు, లేకపోతే కర్నూలు న్యాయ రాజధాని కాకూడదు, విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కాకూడదు అని చెప్పని మడత పెట్టి మాటలు మార్చాడు. అంటే ఈ 3 ముక్కలాట చివరికి ఎలా సాగిపోయిందంటే ఏ ఒక్కటి కూడా చేయని పరిస్థితి వస్తూ ఉన్నాం. అంటే సిగ్గు లేకుండా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం విడిపోయి 2014 కొత్త రాష్ట్రం ఏర్పడితే ఇప్పటికి కూడా పిల్లల్లో ఎగ్జామినేషన్స్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే వాళ్ళు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటా ఉంటున్నారు, ఏం చెప్పాలని తెలియని పరిస్థితిలో. ఏదైనా పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎక్కడేమి క్యాపిటల్ అక్కడికి వస్తామంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో తెలుగు ప్రజలు ఉంటే ఇప్పుడు మళ్ళీ సిగ్గుపడకుండా ఇప్పుడు కూడా క్యాపిటల్ నిర్ధారించకుండా సుబ్బారెడ్డి గారు మళ్ళీ మాకు ఇంకొక 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి. బట్ ఏదేమైనా నేను గతంలో చెప్పినట్టుగా ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి అది మునుగుతున్న పడవ అని చెప్పాను. అది సినిమా టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సినిమా అయిపోయింది. ఏదైతే ఈ వైజాగ్ క్యాపిటల్గా ఆయన చేసిన విధ్వంసం, ఇప్పటిదాకా వైజాగ్ షిఫ్ట్ అయిపోతా ఉన్నాను, క్యాపిటల్కి వస్తున్నా అని చెప్పని వినాయక చవితి, దీపావళి, దసరా, లేకపోతే క్రిస్మస్, రంజాన్ మొత్తం మనకు వచ్చిన అన్ని పండుగలు డేట్లు చెప్పారు. అన్ని పండుగలు వచ్చాయి పోతున్నాయి. కానీ ఆయన చెప్పిన క్యాపిటల్ రాలేదు. ఆయన కనీసం నేను వచ్చి ఉంటా అన్నాడు, అదే జరగలేదు. ఆయన మళ్ళీ క్రెడిబిలిటీ గురించి లేకపోతే విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మేము వాలంటీర్ల వ్యవస్థకి వ్యతిరేకం కాదు. ఫస్ట్ పాయింట్, ఎక్కడన్నా ఒకరిద్దరు వాలంటీర్లు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఈ విధంగా ఇట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళని తప్పట్టుతున్నాం తప్ప వ్యవస్థకి మేము వ్యతిరేకం కాదు. రెండోది, ఆయన పథకాలు టచ్ చేసే ధైర్యం చేయలేదు చూడండి అంటున్నాడు. మేము ఆయన పథకాలు టచ్ చేసి లేదా పథకాలు తీసేస్తామంటే ఆయన ఆ మాట మాట్లాడాలి. మేము ఆయన కంటే బెటర్గా చేస్తామంటున్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యొక్క శంకారావం విశాఖ జిల్లాకు వస్తున్న సందర్భంగా కాన్స్టిట్యున్సీలు వారిగా షెడ్యూల్ కూడా టూర్ ఫైనల్ చేయడం జరిగింది. ఎలాగైనా సరే అరాచకాలు సృష్టించైనా సరే, లేకపోతే దొంగ ఓట్లు వేయించుకునే సరే, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినా సరే మళ్ళీ అధికారంలోకి రావాలనే ఒక తపన తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల మన్ననలు పొందాలి, వాళ్ళ యొక్క ఆశీస్సులతో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే యొక్క ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. త్వరలోనే బై బై జగన్ అని చెప్పే రోజు రాబోతుందని చెప్పిన కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం.